అమ్మంటే ఆప్యాయతల తోట, అమ్మంటే మమతల మూట, కడుపు నిండా అమృతాన్ని నింపే కారుణ్యమూర్తి, కంటికి రెప్పలా నిరంతరం కాచుకునే దయామయి, విద్యాబుద్ధులు వంట పట్టించే ఆది గురువు. కాని కటిక పేదరికంలో పుట్టిన ఆమెకు ఆ మాధుర్యాలేవీ అందలేదు. బడికి వెళ్లాలని మనసు తహతహలాడుతున్నా తల్లి పశువులు కాయడానికే పంపించింది. పెద్ద చదువులు చదవాలని అనుకున్నా బాల్యంలోనే వివాహము చేసేసింది. కాలం కలిసిరాక పసిగుడ్డుతో తిరిగొస్తే ఆదరించలేదు. అందుకే ఆమె తల్లి ప్రేమ కోసం తల్లడిల్లే పిల్లల మనోవేదన చిన్ననాడే అర్థం చేసుకుంది. తనలా ఎవ్వరూ బాధపడకూడదని భావించింది. అందుకే తాను భిక్షాటన చేస్తూ అనాథ బాలలను చేరదీసి నిర్భాగ్యులను ఆదరించింది. వేలాది మందికి ఆశ్రయాన్నిచ్చింది. అమ్మను మించిన ఆప్యాయతను పంచే మనస్సు ఆమెది. కన్న తల్లిదండ్రులే వద్దనుకొని వదిలేసిన నిర్భాగ్యులను అక్కున చేర్చుకున్న హృదయం ఆమెది. అల్లాడుతోన్న పసి కడుపుల ఆకలి మంటలను చల్లార్చిన చేయి ఆమెది. ఆపన్న హస్తమై తల్లి ప్రేమనందించింది. తన అనాథాశ్రమాల్లోని పిల్లలకు ఆమె అమ్మ మాత్రమే కాదు, దైవం కూడా. అనాథలు అమ్మా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఆ అద్భుత మాతృమూర్తే సింధుతాయి సబ్కాల్. తలపై నిండుగా చుట్టుకున్న చీరకొంగు, నుదుటన మెరిసే ఎర్రటి బొట్టు, చూడగానే అమ్మా అని పిలవాలనిపించే రూపం. అందుకే అందరూ సింధుతాయి సబ్కాల్ను ఆయి అనే పిలుస్తారు. ఆయి అంటే మరాఠీలో అమ్మ అని అర్థం. సింధుతాయి ప్రస్థానంలో అంతులేని విషాదం దాగుంది. ఆమె కళ్లల్లో కష్టాల కడగండ్లను దాటుకొని వచ్చిన ఎనలేని సాహసము తొంగి చూస్తుంది. తనకోసం తాను బతకటం కాదు, ఇతరుల కోసం బతకడంలోనే జీవన పరమార్థం దాగుందన్న సత్యం కనబడుతుంది. సింధుతాయి సబ్కాల్ అసలు పేరు చింది, అంటే చిరిగిపోయిన వస్త్రం అని అర్థం. వద్దనుకున్న పుట్టిన పిల్ల, అందుకే ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా పింప్రీ మేఘేలో 1948లో జన్మించింది సింధుతాయి. చిన్నప్పటినుంచే చదువుపై ఎంతో మక్కువ. అందరిలా తాను బడికి పోవాలనే ఉబలాటం. కాని తల్లి ఆలోచన వేరు. ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లైనప్పటికీ పశువులను కాయడానికే పంపేది. సింధు తండ్రి అభిమాన్ సాథే నిరక్షరాస్యుడు. పశువులను కాయడమే జీవనాధారం. నిజానికి నేను ఏమీ చదువుకోలేదు. చిన్నప్పుడు చదువుకోవాలని చాలా ఉండేది. కాని మా అమ్మ నన్ను పశువులను కాయటానికి అడవిలోకి పంపేది. పశువులు సేద తీరటానికి నీటిలోకి చేరుకోగానే బడికి వెళ్లేదాన్ని. లేటుగా వచ్చిన నన్ను మాస్టారు తిట్టేవాడు, కొట్టేవాడు. నా పెళ్లి కూడా చాలా చిన్న వయసులో జరిగింది. నా భర్తది చాలా పెద్ద వయసు, నేను చాలా చిన్నదాన్ని. అప్పుడు కూడా నాకు చదువుకోవాలన్న కోరిక ఉండేది. కాని చదువుకోవడానికి పుస్తకాలుండేవి కావు. దారిలో పడిపోయిన కాగితాలను తీసుకుని అందులోని విషయాలను, కవితలను చదివేదాన్ని. నా భర్తకు అది అస్సలు నచ్చేది కాదు. ఆయనకు చదువు రాదు, మగవాడినై ఉండి నాకు చదువు రాదు, నీకు ఎందుకు చదువు అని నన్ను తిడుతూ కొట్టేవాడు. ఓ సూర్యదేవా, సరైన దారిని ఎంచుకునేలా అన్ని దిక్కులను వెలుగులతో నింపు. రోజూ పొద్దున్నే తండ్రి పాడే ఇలాంటి భజన కీర్తనలంటే సింధుకు ఎంతో ఇష్టం. ఆయనకు చదువు రాకపోయినా సాధువుల భజనలను శ్రావ్యంగా ఆలపించేవాడు. వాటిని వింటూ సింధు మైమరచిపోయేది. తాను వాటిని పాడడానికి ప్రయత్నించేది.
ఎప్పటికైనా దేవుడు తమను కనికరించకపోతాడా, తాను పెద్ద చదువులు చదవకపోతానా అని ఆశపడేది. కాని అది అడియాసే అవుతుందని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. అభం శుభం తెలియని 10 ఏళ్ల వయసులోనే తల్లి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసింది. అది సింధు కన్నా 20 ఏళ్ల పెద్దవాడితో. పెళ్లి రోజు రానే వచ్చింది. అమ్మ తనకు పొడవాటి చీరను చుట్టడం, పెళ్లికొడుకు శ్రీహరి సబ్కాల్ ఎడ్లబండి మీద ఊరేగుతూ రావడం, బ్యాండు మేళాల సందడి, బంధువులు, విందు భోజనాలు, అంతా వింత. బొమ్మల పెళ్లి తంతు. అర్థం కాని వయసులో సింధు అమాయకంగా చూస్తూ ఉండిపోయిందంతే. పెళ్లైన 2 ఏళ్ల తరువాత సింధు నవర్గావులోని అత్తగారింట కాలు పెట్టింది. అక్కడ ఆమెకు కష్టాల కడగండ్లు రెట్టింపయ్యాయి. చెరువు నుంచి నీళ్లు తేవడం, వంట వండడం, పశువుల పేడ సేకరించడం. ఒక్క మాటలో చెప్పాలంటే సింధు ఆ ఇంట్లో ఓ పని మనిషి. భర్తతో పాటు అత్తగారింట్లో ఎవ్వరికీ చదువు రాదు. అదే సింధు పాలిట శాపంగా మారింది. చదువుకోవడానికి ఏ పుస్తకమూ లేదు. ఎప్పుడైనా కిరాణా దుకాణం నుంచి సరుకులు తెచ్చినప్పుడు పేపర్ పొట్లాల్లో మరాఠీ కవిత్వం కనబడితే మనసు ఒక్కసారిగా ఉప్పొంగేది. వెంటనే దానినందుకొని ఆబగా చదువుకునేది. అత్తగారికి ఇది అస్సలే నచ్చేది కాదు. భర్తతో లేనిపోనివి చెప్పి కొట్టించేది కూడా. దీంతో దొంగచాటుగా చదువుతూ కవితలను కంఠతా పట్టేది. భర్త అటుగా వస్తున్న అలికిడి వినపడగానే ఆ కాగితాలను నమిలి మింగేసేది. అప్పట్లో నవర్గావులోని మహిళలు పశువుల పేడను సేకరించి అటవీ శాఖకు ఇస్తుండేవారు. అధికారులు ఆ పేడను భూస్వాములకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. అయితే మహిళలకు ఒక్క పైసా కూడా ఇచ్చేవాళ్లు కాదు. పశువులు అడవిలోనే మేస్తున్నాయి కాబట్టి వాటి పేడ ఉచితంగానే ఇవ్వాలనేది వాళ్ల సిద్ధాంతం. సింధుకు ఈ అన్యాయం రుచించలేదు. పేడను సేకరించేది తాము కాబట్టి తమకు కూలివ్వాలంటూ తోటి మహిళలతో కలిసి ఆందోళనకు దిగింది. ఉన్నతాధికారులకు ఆమె కోరికలో న్యాయం ఉందని తోచింది. కూలీ ఇవ్వడానికి అంగీకరించారు. ఇందుకోసం ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఊరంతా నీరాజనం పట్టింది. కాని అది అక్కడి భూస్వాములకు ఆగ్రహం తెప్పించింది. ఒక మహిళ మంచి పేరు తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతే, ఒక భూస్వామి సింధుపై ఘోరమైన నింద మోపాడు. అప్పటికే నిండు గర్భిణి అయిన ఆమె కడుపులోని బిడ్డకు తనే తండ్రినని ప్రచారం చేశాడు. అది నిజమేనని నమ్మిన భర్త ఇంటికొస్తూనే సింధును చావబాదాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయిందని గాబరాపడిన భర్త హత్యకేసు మీద పడుతుందనే భయంతో సింధును పశువుల కొట్టంలో పడేశాడు. ఆ రాత్రి సింధుకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. సాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరు. ఆ పాకలోనే సింధు ఆడపిల్లకు జన్మనిచ్చింది. చనిపోయిందని భావించిన సింధు ఉదయాన్నే బిడ్డతో పాటు ఇంటి ముందు నిలబడడంతో అంతా విస్తుపోయారు. అయినా కనికరం చూపలేదు. ఇంకా అక్కడుంటే తాను తన బిడ్డ చనిపోవడం ఖాయమని భయపడి ఆమె పుట్టింటికి బయలుదేరింది. తన బాధను చూసి తల్లి కరిగిపోతుందని ఆశించిన సింధుకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురయ్యింది. అప్పటికే తండ్రి చనిపోయాడు. అపవాదును మోసుకుంటూ వచ్చిన కూతురుపై అగ్రహోదగ్రురాలయ్యింది తల్లి. చీకొట్టింది. పసిబిడ్డను ఎత్తుకుని ఎక్కడికి వెళ్లను అంటూ ప్రాధేయపడినా వినలేదు. ఏ రైలు కిందో పడి చావు అంటూ కర్కశంగా చెప్పేసింది. నేనేం తప్పు చేశాను? నాకెందుకీ శిక్ష? అభం శుభం తెలియని పసిబిడ్డ ఎందుకు బలి కావాలి అని అనుకుంది. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎండకు తాళలేక ఓ చెట్టు కింద నిలబడింది. దానికి ఎవరో సగానికి పైగా నరికేశారు. అదింకా నిలబడడమే కాదు, చల్లటి నీడను ఇస్తూనే ఉంది. తాను బాధపడుతున్నా ఇతరులకు సాయం చెయ్యాలనే చెట్టు చేసిన మౌనబోధనను గ్రహించింది. ఆ సమయంలో తన తండ్రి పాడిన భజనలు గుర్తుకొచ్చాయి. కడుపులో ఆకలి, ఒడిలో బిడ్డ ఏడుపు. ఏం చెయ్యాలో తోచలేదు. రైల్వే స్టేషన్లో కూర్చొని దేవుడితో మొరపెట్టుకుంటూ భజన కీర్తన పాడడం ఆరంభించింది. అలా ఎంతసేపు పాడిందో తెలియదు. దుఃఖంలోంచి తేరుకునేసరికి దేవుడి కరుణ నాణేలు రూపాయల రూపాల్లో వర్షించింది. అది దేవుడు చూపిన మార్గమేమో.
ఆ డబ్బుతో రొట్టెలు కొనుక్కుంది. తినాలని అనుకుంటున్నంతలో చాలామంది పిల్లలు తన చుట్టూ గుమిగూడారు. వారంతా ఆ స్టేషన్లో తలదాచుకుంటున్న అనాథలు. ఎవ్వరూ లేని ఆ నిర్భాగ్యుల దీనస్థితిని చూసి చలించిపోయింది. ఆ రొట్టెలను అందరికీ పంచి తాను ఆకలి తీర్చుకుంది. ఆ చిన్నారుల కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత, ఆరాధనా భావం ఆమె మనసుపై ప్రగాఢమైన ముద్ర వేశాయి. అది మొదలు అలా రైళ్లల్లో బిచ్చమెత్తుకుంటూనే సింధూతాయి చాలా పట్టణాలు తిరిగింది. ఈ క్రమంలోనే పూణే చేరుకుంది. తనతో పాటు బిడ్డను తిప్పుతూ కడుపు నింపుకోవడం కష్టమని తోచింది. కన్నప్రేమను కాదనుకుని బాధను దిగమింగుకుంటూనే దగ్గుషేత్ అనాథాశ్రమంలో కూతుర్ని అప్పగించింది. బిడ్డకు మమతగా పేరు పెట్టడమే కాదు, తన పాత పేరును త్యజించి తనకెంతో ఇష్టమైన సింధూ నదినే తన పేరుగా పెట్టుకుంది. అది 1986 మేల్ఘాట్ అడవుల్లోని చిఖల్దారా గ్రామం. అక్కడే సింధూతాయి జీవితం కొత్త మలుపు తిరిగింది. పొట్టపోషించుకోవడానికి ఊరూరా తిరుగుతూ చిఖల్దారాకు చేరుకున్న ఆమె ఆదివాసీలపై అటవీ అధికారులు చెలాయిస్తోన్న పెత్తనాన్ని చూసి చలించిపోయింది. నిస్సహాయులై బిక్కుబిక్కుమని వణికిపోతున్న ఆదివాసీలను చూసి సింధూ మనసు రగిలిపోయింది. గతంలో తాను చేసిన ఆందోళన గుర్తొచ్చిందో ఏమో, వెంటనే వారి పక్షాన ఆందోళనకు దిగింది. అప్పటి రాష్ట్ర అటవీ మంత్రిని కలుసుకుని ఆదివాసీల గోడు వినిపించింది. ఆమె ధైర్యాన్ని, బాధను గమనించిన ఆయన పునరావాస చర్యలు తీసుకున్నాకే ఆదివాసీలను ఖాళీ చేయిస్తామని ఆదేశించాడు. దీంతో ఆదివాసీల ఉద్యమకర్తగా సింధూ ఒక్కసారిగా ప్రముఖ వ్యక్తిగా మారిపోయింది. కొన్నిసార్లు అవసరం కూడా సృజనాత్మకతను వెలికితీస్తుంది. సింధూతాయి విషయంలోనూ అది నిజమయ్యింది. తనకు తెలిసిన విద్య భజనలు ఆలపించడమే. మొదట్లో వాటితోనే భిక్షాటన చేసినప్పటికీ క్రమంగా ప్రసంగాల బాట నిల్చుకుంది. తను మాట్లాడితే ఎక్కువ మంది స్పందిస్తుండడమే అందుకు కారణం. బాధలు తనకు పాడడం నేర్పిస్తే ఆకలి ప్రసంగాలు నేర్పించింది. అలా ఆమె భాషన్ హైతో రాషన్ హై అంటే ప్రసంగిస్తేనే తిండి దొరుకుతుంది అనే మంత్రంతో దూసుకుపోయింది. అలా పోగైన డబ్బుతోనే చిఖల్దారాలో తొలి అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. మాయి ఆశ్రమంగా పేరొందిన ఇది ఎందరో నిర్భాగ్యులకు నీడనిచ్చింది. క్రమక్రమంగా ఆశ్రమంలో చేరే పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక్క పట్టణాల్లోనే కాదు, రవాణా సౌకర్యాలు అంతగా లేని మారుమూల గ్రామాలకు సైతం కష్టపడుతూ వెళ్ళేది. గ్రామంలో ఒక చోట నిలబడడం, ముందు ప్రజల్ని ఆకర్షించడానికి తుకారాం, నామ్దేవ్ వంటి సాధువుల భజనలు ఆలపించడం, అనంతరం గొప్పవారి సూక్తుల్ని ఉదహరిస్తూ ప్రసంగాలు ఇవ్వడం, అనాథలకు సాయం చెయ్యాలని అర్థించడం. తమకు తోచినంత ఆమె కొంగులో వేసేవారు. చిఖల్దారాలోని ఆశ్రమంతో పాటు పూణేలోని హదప్సర్లో సన్మతి బాల్ నికేతన్, సస్వద్లోని కుంభర్వలంలో మమతా బాల్ సదన్, గుహలో గంగాధర్ బాబా ఛాత్రాలయ ఆశ్రమాలను స్థాపించింది. వాటిని అలుపెరగకుండా నిర్విరామంగా విజయవంతంగా నడుపుతోంది. లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, దాన్నందుకోవడానికి చూపే చిత్తశుద్ధి కీలకమే. అప్పుడే ప్రపంచం మన వెంట నడిచి వస్తుంది. సింధూతాయి విజయం ఈ నిజాన్నే చాటి చెప్పింది. ఒంటరి మహిళగా మొదలెట్టిన ఆమె ప్రయత్నం చూపించిన చిత్తశుద్ధి అందరినీ ఆకర్షించింది. కొందరు అర్థించగానే విరాళాలిస్తే మరికొందరు ఆశ్రమాల స్థాపనకు స్థలాన్ని కేటాయించారు. ఆమె పట్టుదల, నిరంతర తపన ఒక్క మన దేశవాసులనే కాదు, ప్రవాస భారతీయుల హృదయాలను గెలుచుకుంది. విదేశాల్లో జరిగే సమ్మేళనాలకు ఆహ్వానించడం ఆరంభించారు ప్రవాస భారతీయులు. ఎన్నో సంస్థలు ఆమె ప్రసంగాల కోసం ఎదురు చూస్తుండడం విశేషం. కొన్నిసార్లు నెలల ముందుగానే తేదీలు ఖరారవుతాయంటే ఆమె సేవానిరతి ఎంతగా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. అనాథ పిల్లలను ఆదుకోవటంతో సహా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సింధూతాయి సబ్కాల్కు ఎన్నో పురస్కారాలు వరించాయి. 1992లో ఆమెకు శివలీలా మహిళా గౌరవ్ అవార్డు దక్కింది. 1996లో మహారాష్ట్రలో ఉన్న సునీత కళానికేతన్ ట్రస్ట్
సింధు తాయిని దత్తక్ మాతా పురస్కారిచ్చి గౌరవించింది. 2008లో మరాఠీ దినపత్రిక లోక్ సత్తా ఆమెను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డిచ్చి సన్మానించింది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు ప్రదానం చేసింది. 2012లో సింధు తాయి సబ్కాల్ కు CNN, IBN మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి రియల్ హీరోస్ అవార్డు దక్కింది. 2013లో మదర్ టెరిసా అవార్డు, 2014లో బసవభూషణ్ అవార్డు సింధు తాయి కైవసం చేసుకున్నారు. 2015లో ఆమెకు అహ్మదియా ముస్లిం పీస్ ప్రైజ్ గౌరవం దక్కింది. 2016లో DY పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సింధు తాయికి డీలిట్ ప్రదానం చేసింది. కేవలం అనాథ బాలల బాధే కాదు, భర్తకు దూరమై నిరాదరణకు గురైన స్త్రీల వేదన సింధు తాయికి బాగా తెలుసు. అందుకే చిఖల్దారాలోని ఆశ్రమంలోనే నాదర్మయి మహిళా ఆధార్ కేంద్రాను ఆరంభించారు. వితంతువులు, కుటుంబానికి దూరమైన మహిళలకు ఆసరా కల్పించారు. వార్ధా జిల్లాలోని సింధు విహార్లో మాజీ ఆయి వంటి వృద్ధాశ్రమాలను నెలకొల్పడం గమనార్హం. జంతువుల మీద కూడా సింధు ప్రేమ ప్రసరించింది. ఆవుల సంరక్షణ కోసం గోపికా గోరక్షణ్ కేంద్రం వంటివి ఆరంభించింది. తనను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన భర్త పిల్లాడిలా తిరిగొస్తే ఆప్యాయంగా చేరదీసింది. ఇది ఆమె మాతృప్రేమకు నిదర్శనం. అనాథ బాలల సేవలో మునిగిపోయినప్పటికీ కూతుర్ని చూడాలని సింధు తాయి మనసు తహతహలాడేది. ఒకసారి మమతను వదిలేసిన ఆశ్రమానికి వెళ్లారు. అప్పటికి ఆమె కుమార్తె పెద్దదయ్యింది. తల్లి సేవ గురించి తెలుసుకున్న మమత ఎంతగానో గర్వపడింది. తనను చూసుకోవడం కన్నా ఎంతోమంది అనాథలకు అమ్మగా ఉండడమే ఇష్టమని చెప్పింది. దీంతో సింధు తాయి ఉత్సాహం రెట్టింపయింది. కన్న కూతురుని అనాథగా వదిలేశానన్న భావన తొలగిపోయింది. సామాజిక సేవలో MA పట్టా పొందిన మమత ఇప్పుడు తల్లి నిర్వహిస్తోన్న ఒక ఆశ్రమంలో పిల్లల బాగోగులు చూసుకుంటోంది. తనకు 1000 మందికి పైగా పిల్లలు అని గర్వంగా చెప్పుకునే ఆమె కళ్లల్లో ఎనలేని తృప్తి కనపడుతుంది. ఆశ్రమంలో పెరిగిన ఎందరో ఆడపిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు అమ్మను వదల్లేక సింధు తాయి వద్దే ఉంటూ ఆశ్రమాల బాగోగులు చూసుకుంటున్నారు. तो मेरा मैं खुद का जीना जीती तो मर जाती रहे. నా కోసం నేను బతికి ఉంటే ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. ఎప్పుడైతే పరాయి వాళ్ల కోసం బ్రతకటం నేర్చుకున్నానో అప్పటి నుండి నా జీవితానికి ఓ అర్థం ఏర్పడింది. నాకు తినడానికి తిండి ఉండేది కాదు. అయినా అనాథ పిల్లలు తింటూ ఉంటే నేను సంతోషపడేదాన్ని. నేను అడుక్కుని తెచ్చిన రోటీలు పిల్లలు సంతోషంగా తింటుంటే నాకు దుఃఖం అంతా మాయమైపోయేది. పరాయి వాళ్ల కోసం బతకడం నేర్చుకున్నప్పుడు అవి మనకు దూరమవుతాయి. నేను చనిపోదాం అనుకున్న సమయంలోనూ అలానే అనుకున్నాను. నా గురించి నేను చనిపోవడం కన్నా పరాయి వాళ్ల కోసం చనిపోవడంలో తృప్తి ఉందని. అంతే, దాంతో నా జీవితం సఫలమైపోయింది. मैं तो मरना चाहती थी मगर जब ध्यान में आया कि अरे अकेली मर रही, अरे औरों के लिए मरो, सफल हो गए मरण. అనాథాశ్రమాలను నిర్వహించడంలో తనకన్నా పిల్లల ఘనతే గొప్పదని నమ్ముతారామె. కొత్తగా ఎవ్వరు చేరినా సర్దుకుపోవడానికి పిల్లలు బాగా సహకరించేవారని పొంగిపోతారు. వారే లేకపోతే తను భిక్షాటన చేస్తూనే ఉండేదాన్నేమోనని భావిస్తారు. జీవితంలో కష్టాలెదురవ్వచ్చు. వాటిని బెదరకుండా ఎదుర్కొంటేనే విజయం సాధ్యం. సింధు తాయి జీవితం నేర్పించే పాఠం ఇదే. ఈ నిజాన్ని అందరితో పంచుకోవాలని భావించింది సింధు తాయి. తన జీవితానుభవాల్ని రంగరించి మరాఠీలో మీ వనవాసి అనే జీవిత చరిత్రను రాసుకున్నారామె. 1988లో విడుదలైన ఇది ఎందరికో స్ఫూర్తినిచ్చింది. దీని ఆధారంగా 2010లో మీ సింధు తాయి సబ్కాల్ అనే సినిమా కూడా వచ్చింది. ఇది 54వ లండన్ చలనచిత్రోత్సవంలో వరల్డ్ ప్రీమియర్ విభాగంలో ప్రదర్శితమయ్యింది. అంతేకాదు మన దేశంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు పొందింది. कौन सा भी रास्ता इतना सोपा नहीं होता. జీవితంలో ఏ దారి కూడా అంత సులువుగా ఉండదు. నా జీవితంలో కూడా అదే జరిగింది. నాకు బతకడానికి ఒకే మార్గం ఉండేది,
అది రైలు కింద పడి చనిపోవడం. కాని నేను చనిపోయి ఉంటే ఇదంతా జరిగేదా? ఎప్పుడైతే చావు వద్దనుకున్నానో అప్పటి నుండి వేల మందికి అమ్మనయ్యాను. నన్ను భర్త గెంటేశాడు, తల్లి వెళ్ళిపోమ్మంది. 10 రోజుల పాపతో నడి రోడ్డున పడ్డాను. అయినా వేల మందికి తల్లినయ్యాను. చచ్చిపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేదా? అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా చావకూడదు. ఈ ఒక్క రాత్రి గడవనివ్వు. ఈ రోజు గడుస్తుంది, రేపటి రోజు నీదే. అప్పుడు ముందుకెళ్ళాలి. అప్పుడు అంతా నీ వెంటే. कितना भी संकट है तो मरना नहीं चाहिए। अरे दिन निकलने वाला है, एक रात का इंतजार करो और आगे बढ़ो, हम सब साथ हैं। సమాజానికి సేవ చెయ్యడానికి పేదరికం అడ్డు కాదని, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించిన సింధూథాయ్ ఓ ఆదర్శమూర్తి. గరళాన్ని కంఠంలో దాచుకుని అందరికీ అమృతాన్ని పంచిన శివుడిలా బాధలను దిగమింగుకొని ప్రేమను పంచిన సింధూథాయ్ జీవితం అందరికీ మార్గదర్శకం.